రీసెంట్గా రిలీజ్ అయిన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లేదా మానవాభివృద్ధి నివేదిక 2025లో 193 దేశాలకు గాను మన భారతదేశానికి 130వ ర్యాంక్ వచ్చింది. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇంకా ఎకానమీ సెక్షన్స్లో చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఈ సంవత్సరం రిపోర్ట్ యొక్క టైటిల్ లేదా థీమ్ ఏంటని, టాప్ కంట్రీ ఏంటి, బాటమ్ కంట్రీ ఏంటి, మన ఇండియాకి వచ్చిన ర్యాంక్ ఎంత, టోటల్ ఎన్ని కంట్రీస్ని కన్సిడర్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఇంకొంచెం డెప్త్కి అడగాలనుకుంటే కొన్ని ర్యాండమ్ కంట్రీస్ నేమ్స్ ఇచ్చేసి ఈ 2025 మానవాభివృద్ధి నివేదికలో మొదటి 3 దేశాలని గుర్తించాలని అని అడుగుతాడు. లేదంటే టాప్ 5 కంట్రీస్లో ఉన్న దేశం ఏది, లేని దేశం ఏది, అదేవిధంగా బాటమ్ 5 కంట్రీస్లో ఉన్న దేశం ఏది, లేని దేశం ఏది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇంకా నైబరింగ్ కంట్రీస్, మన ఇండియా చుట్టుపక్కల దేశాలతో మన ఇండియాని కంపేర్ చేస్తూ వాటి ర్యాంక్స్ మన ఇండియా కన్నా ఎక్కువ తక్కువ, ఎస్పెషల్లీ ప్రస్తుతం మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం నడుస్తుంది కాబట్టి ఈ 2 దేశాలకి మధ్య కంపారిజన్స్ అడిగే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా టాప్ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి, బాటమ్ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి, నైబరింగ్ కంట్రీస్ యొక్క ర్యాంక్స్ గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా టైటిల్ లేదా థీమ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సంవత్సరం హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 యొక్క టైటిల్ లేదా థీమ్ ఏంటంటే ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ. ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, తెలుగులో అయితే కృత్రిమ మేధస్సు అంటాం. ప్రస్తుత ప్రపంచంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత వేగంగా విస్తరిస్తుందో మనందరికీ తెలిసిందే. ప్రపంచంలో ప్రతి 5 మందిలో ఒకళ్ళు ఆల్రెడీ ఏఐ టూల్స్ మీద వర్క్ చేస్తున్నారంట, అంటే దాన్ని ఏదో రకంగా యూజ్ చేసుకుంటున్నారు. ఈ ఏఐ వల్ల నూతన అవకాశాలు వస్తాయని చాలామంది భావిస్తుంటే ఉన్న ఉద్యోగాలే పోతాయని చాలామంది టెన్షన్ కూడా పడుతున్నారు. సో ఈ 2025 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఈ హ్యూమన్ డెవలప్మెంట్కి పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేసేలాగా హ్యూమన్ సెంటర్డ్ ఏఐ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తుంది. అంతేకాని ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు పెంచేలాగా, ఉద్యోగ అవకాశాలని కోల్పోయేలాగా చేయకూడదని చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఏఐని మానవాభివృద్ధికి ఉపయోగిస్తావో నీ స్వార్థానికి ఉపయోగించుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్. అందుకే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. సో రేపు మీకు ఎగ్జామ్స్ లేదా ఇంటర్వ్యూలో డైరెక్ట్గా అడిగాడు అనుకోండి ఈ 2025 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు దేన్ని హైలైట్ చేస్తుంది అని, మీ ఆన్సర్ ఏంటంటే రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్. అంటే మానవాభివృద్ధిలో ఈ కృత్రిమ మేధ యొక్క పాత్రని హైలైట్ చేస్తుందని చెప్పాలి. ఓకే, సో రిపోర్ట్లో మొత్తం ఎన్ని కంట్రీస్ని కన్సిడర్ చేశారని చెప్పాము, 193 కంట్రీస్ని కన్సిడర్ చేశారు. మన భారత్కి వచ్చిన ర్యాంక్ ఎంతంటే 130వ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు టాప్ 10 కంట్రీస్ చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏంటంటే ఐస్లాండ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెకండ్ ప్లేస్లో 2 దేశాలు ఉన్నాయి, థర్డ్ ర్యాంక్ లేదు. 5th ప్లేస్లో 2 దేశాలు ఉన్నాయి, 6th ర్యాంక్ లేదు. 8th ప్లేస్లో 2 దేశాలు ఉన్నాయి, మళ్ళీ 9th ర్యాంక్ లేదు. ఇలా ఎందుకైందంటే ఈ ర్యాంకింగ్స్ అనేవి హెచ్డిఐ వాల్యూ లేదా స్కోర్స్ ఆధారంగా ఇస్తారు. ఈ హెచ్డిఐ వాల్యూస్ గురించి మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు 2 దేశాలకి సేమ్ స్కోర్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఐస్లాండ్కి వచ్చిన హెచ్డిఐ వాల్యూ ఎంత అంటే 0.972. ఈ నార్వే స్విట్జర్లాండ్కి రెండింటికి కూడా ఎంత స్కోర్ వచ్చిందంటే 0.970. నార్వేకి 0.970 అనే వచ్చింది, స్విట్జర్లాండ్కి కూడా 0.970 అనే వచ్చింది. సో ఇలా 2 దేశాలకి సేమ్ స్కోర్ వచ్చినప్పుడు ఆ రెండింటికి కూడా సేమ్ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇమ్మీడియట్ నెక్స్ట్ ర్యాంక్ ఉంటుంది కదా, ఈ నెక్స్ట్ ర్యాంక్ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ 3 దేశాలకి సేమ్ స్కోర్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాని తర్వాత ర్యాంక్ని కూడా వాళ్ళు రిమూవ్ చేసేస్తారనమాట. ఎందుకంటే ఈ కింద ఉన్న కంట్రీస్ని కూడా పై ర్యాంక్ ఇచ్చేశారు కాబట్టి. ఓకే, సో ఈ రకంగా చూసినప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటంటే ఐస్లాండ్, సెకండ్ పొజిషన్లోనేమో నార్వే స్విట్జర్లాండ్స్ ఉన్నాయి, 4th పొజిషన్లోనేమో డెన్మార్క్ ఉంది, 5th పొజిషన్లోనేమో జర్మనీ స్వీడన్స్ ఉన్నాయి, 7th ప్లేస్లో ఆస్ట్రేలియా, 8th ప్లేస్లో నెదర్లాండ్స్ హాంకాంగ్ ఉన్నాయి, నెక్స్ట్ 10th ప్లేస్లో బెల్జియం ఉంది. ఇక్కడ హాంకాంగ్ అనేది స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ ఆఫ్ చైనా అని చెప్పొచ్చు. అందుకే దీన్ని కొన్నిసార్లు ఎస్ఏఆర్గా కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా ఎస్ఏఆర్ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అని, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ భారత్కి వచ్చిన ర్యాంక్ ఎంత, 138th. ఓకే, నెక్స్ట్ బాటమ్ 10 కంట్రీస్. మొత్తం ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయని చెప్పుకున్నాం, 193 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ 193rd ర్యాంక్ వచ్చిన వరస్ట్ పర్ఫార్మర్ ఏంటంటే సౌత్ సూడాన్. దీని స్కోర్ ఎంత అంటే 0.388. 192nd పొజిషన్ వచ్చిన కంట్రీ ఏంటంటే సోమాలియా. 191st ఏమో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, 198th ఏమో చాద్, 188th ఏమో మాలి నైజర్,
187 ఏమో బురుండి, 186 ఏమో బుర్కినా ఫాసో, 195 సియరా లియోని, 184th ప్లేస్లో ఉన్న కంట్రీ ఏంటంటే యెమెన్. నెక్స్ట్ రీజనల్ కంపారిజన్స్ అంటే మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అనమాట, మన నైబరింగ్ కంట్రీస్. ఈ నైబరింగ్ కంట్రీస్లో నేపాల్, మయన్మార్, పాకిస్తాన్ ఈ మూడింటిని ఒక గ్రూప్గా గుర్తుపెట్టుకోండి. చైనా, శ్రీలంక, భూటాన్ ఈ మూడింటిని ఒక గ్రూప్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేపాల్, మయన్మార్, పాకిస్తాన్ ఈ మూడు కూడా మనకంటే కింద ఉన్నాయన్నమాట. ఈ చైనా, శ్రీలంక, భూటాన్ ఏమో మనకన్నా పైన ఉన్నాయి ర్యాంకింగ్స్లో. నేపాల్కి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 145th ర్యాంక్, మయన్మార్కి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 158th ర్యాంక్, పాకిస్తాన్ ఏమో ఎక్కడో ఉంది 168th ర్యాంక్. చెప్పాను కదా ఇక్కడ పాకిస్తాన్ ర్యాంక్ ఇంపార్టెంట్. ఓకే, సో డైరెక్ట్గా పాకిస్తాన్ ర్యాంక్ ఎంత అని అడగవచ్చు, మన ఇండియా కన్నా ఎన్ని ర్యాంకుల కింద ఉందని అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ మన పైన ఉన్న నైబర్స్ ఎవరంటే చైనా, శ్రీలంక, భూటాన్. చైనాకు వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 78th, శ్రీలంకకు వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 89th, భూటాన్ ఏమో 125th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ప్రస్తుతం మన భారతదేశం 0.685 HDI వాల్యూతో మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. అంటే మధ్యస్థ మానవాభివృద్ధి ఉన్న దేశాల జాబితాలో ఉంది. జస్ట్ కొంచెం పైకి వెళ్ళింది అనుకోండి, అంటే కొంచెం ఇంప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఏ కేటగిరీలోకి వస్తుందంటే హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలోకి వస్తుంది. ఈ హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలోకి రావాలంటే మన భారత్కి ఎంత ఉండాలంటే ర్యాంకింగు 0.700 కన్నా పైన ఉండాలన్నమాట. ప్రస్తుతం ఎంత ఉంది మనకి అని చెప్పుకున్నాం, 0.685 ఉంది. ఎంత రావాలి, 0.700కి ఈక్వల్ అయినా రావాలి, లేదంటే దీనికంటే ఎక్కువైనా ఉండాలి. సో అంటే ఇంకా మనకి ఎంత తక్కువ అవుతుంది, 0.015 తక్కువ అవుతుంది. సో ఇంకో 0.015 ఇంప్రూవ్ అయితే మనం ప్రస్తుతం ఉన్న మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ నుంచి హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీకి వెళ్ళిపోతాం. ఐస్లాండ్ ఈ లిస్ట్లో టాప్లో ఉందని చెప్పుకున్నాం కదా, మరి ఐస్లాండ్కి వచ్చిన స్కోర్ ఎంత, HDI వాల్యూ 0.972. లాస్ట్లో ఉన్న ఈ సౌత్ సూడాన్కి వచ్చిన HDI స్కోర్ ఎంత అంటే 0.388. సో ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, అసలు ఏంటి HDI వాల్యూస్ అని చెప్పి. ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో మనం కన్సిడర్ చేసిన ఈ 193 దేశాలకి ర్యాంకింగ్స్ ఇవ్వడానికి రకరకాల విభాగాల్లో ఆ దేశం ఎలా పర్ఫామ్ చేస్తుందో చూసి దాన్ని బేస్ చేసుకుని ర్యాంకింగ్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ మెయిన్లీ ఏ కేటగిరీస్ని కన్సిడర్ చేస్తారంటే ఆ దేశంలో హెల్త్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇన్కమ్ ఎలా ఉంది, వీటి ద్వారా 3 ఇండెక్సెస్ని తయారు చేస్తారు. ఏంటంటే ఆ ఇండెక్సెస్, ఫస్ట్ వచ్చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్, థర్డ్ ఏమో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. తెలుగులో అయితే దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని బేస్ చేసుకుని ఒక ఇండెక్స్ని తయారు చేస్తారు, దాన్ని LGI అంటాం. నెక్స్ట్ విజ్ఞానాన్ని బేస్ చేసుకుని ఒక ఇండెక్స్ తయారు చేస్తారు, దాన్ని EAI అంటాం. జీవన ప్రమాణ స్థాయిని బేస్ చేసుకుని ఒక ఇండెక్స్ తయారు చేస్తారు, దాన్ని SLI అంటాం. ఇలా 3 సెపరేట్ ఇండెక్సెస్ తయారు చేసి తర్వాత ఈ 3 ఇండెక్సెస్ని యావరేజ్ తీస్తారు. ఇలా యావరేజ్ తీసి ఒక ఫైనల్ ఇండెక్స్ని తయారు చేస్తారు, దాన్నే మనం ఏమంటాం అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. ఈ వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని 0కి 1కి మధ్య నార్మలైజ్ చేస్తారు. ఈ HDI స్కోర్స్ని బట్టే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నార్మలైజేషన్ తర్వాత ఈ కంట్రీస్ యొక్క స్కోర్స్ అన్నీ 0 నుంచి 1 వరకు మాత్రమే ఉంటాయి. ఒక దేశం యొక్క HDI స్కోర్ 0కి దగ్గరగా ఉందనుకోండి, దాన్ని లీస్ట్ పెర్ఫార్మర్ అంటాం. 1కి దగ్గరగా ఉంటే దట్ విల్ బి ద బెస్ట్ పెర్ఫార్మర్. ఇక్కడ బెస్ట్ పెర్ఫార్మర్ అంటే డెవలప్మెంట్కి దగ్గరగా ఉందని చెప్పవచ్చు. ఈ స్కోర్స్ని బట్టి దేశాలని 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే 0.550 కంటే తక్కువ స్కోర్ ఉన్న దేశాలు, లో హ్యూమన్ డెవలప్మెంట్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలోకి ఏమొస్తాయంటే 0.550 నుంచి 0.699 వరకు ఉన్న దేశాలు, మీడియం హ్యూమన్ డెవలప్మెంట్.
నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసి 0.700 నుంచి 0.799 వరకు ఉన్న దేశాలు, వీటిని ఏమంటామంటే హై హ్యూమన్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ 0.800 కంటే పైన ఉన్న దేశాలు, వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ పైన చెప్పిన నెంబర్స్ ఒకసారి చెక్ చేద్దాం. ప్రస్తుతం మన భారత్కి వచ్చిన స్కోర్ ఎంత అని చెప్పాము, 0.685. సో అంటే ఏ కేటగిరీలోకి వస్తుంది ఇది? 0.685 అంటే 0.550కి 0.699కి మధ్యలో ఉంది కాబట్టి మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో ఉంది. ఇంకొక 0.015 స్కోర్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ కేటగిరీ నుంచి ఈ కేటగిరీకి జంప్ చేస్తుంది, 0.700ని క్రాస్ చేస్తుంది. సో అప్పుడు ఏ కేటగిరీకి వస్తుందని చెప్పుకున్నాం? హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీకి వస్తుంది. మరి ప్రస్తుతం పాకిస్తాన్ యొక్క స్కోర్ ఎంత ఉందని చెప్పుకున్నాం? హెచ్డిఐ స్కోరు 0.544 ఉంది. పాకిస్తాన్ హెచ్డిఐ స్కోర్ ఎంత? 0.544. సో 544 ఉన్నప్పుడు ఇది ఏ కేటగిరీకి వస్తుందంటే 0.550 కంటే తక్కువ ఉంది కాబట్టి లో హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీకి వస్తుంది. ఓకే, సో ఇది హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.